జన్మ అనేటువంటిది మన సనాతన ధర్మంలో మాత్రమే కాకుండా హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరూ నమ్ముతారు. ఎందుకు అంటే మీరు కనుక నెట్లోకి వెళ్ళి చూసినట్లయితే పాస్ట్ లైఫ్ గురించి తీసుకుంటే కొన్ని వందల విషయాలు ఉంటాయి అందులో. మనకి శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో ఆ యొక్క మహాభారత యుద్ధరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తాడు. ఎందుకు అంటే అర్జునుడు తండ్రులని, తాతలని, మన మనువుల్ని అందరినీ చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ, నాకు ఎటువంటి విజయం వద్దు అని చెప్పినప్పుడు అతను ఒక రకమైనటువంటి అర్జున విషాద యోగము అంటారు. అందుకే అంటే విషాదంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇంతమందిని చంపి నేనేం చేయాలి, ఇది నాకు అవసరమా అన్నట్టుగా. ఇంతమందిని చంపి ఆ నెత్తుడు కూడా నేను అనుభవించాలా అని అన్నప్పుడు నువ్వు చంపేది నువ్వు కాదు. ఎందుకంటే మీరు అదే మహాభారతంలో కనుక చూసుకున్నట్లయితే అర్జునుడు ఆఖరిలో ఒక మాట చెప్తాడు. యుద్ధం అవుతున్న 16వ రోజు సంథింగ్ 15వ రోజు నాకు ఒక శరీరం, అంటే ఒక జటాజుటాలు ఉన్నటువంటి ఒక శరీరం త్రిశూలం పట్టుకొని నాకు కనబడుతుంది. నేను బాణం వేసే ముందు ఆ యొక్క ఆకారము ముందు త్రిశూలంతో ఆ యొక్క ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని చంపడం నేను చూస్తున్నాను. దాని తర్వాత నా బాణం వెళ్ళి తగులుతుంది. అందరి కంటికేమో అబ్బా అర్జునుడు ఎంత గొప్పగా బాణాలు వేస్తున్నాడు, అందరూ సంహరింపబడుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నాకంటే